Welcome to Manalogics. Today, we are going to discuss about Article 356. మీకు అందరికీ అర్థమైపోయింది. ఆర్టికల్ 356 గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇవాళ మణిపూర్ అనేటువంటి రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలేంటి? రాష్ట్రపతి పాలన విధిస్తే రాష్ట్రాలలో అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది? రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి? వీటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి లెట్స్ స్టార్ట్. ఎస్, మరి ఈ రాష్ట్రపతి పాలన అనేది ఆర్టికల్ 356 అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ సెక్షన్ 93 నుంచి వచ్చింది. సెక్షన్ 93లో మనం ఏం చెప్తున్నామంటే, రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ అని చెప్తున్నాం. సో రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ అని మనం చెప్తున్నాం. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది భారత రాజ్యాంగంలో కానీ, భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు కానీ అనేక విషయాల్ని తీసుకున్నటువంటి చట్టం ఇది. అనేకమైనటువంటి విషయాన్ని భారత రాజ్యాంగంలో మనం మెన్షన్ చేశాం ఈ చట్టం నుంచి తీసుకొని. అందుకని భారత రాజ్యాంగాన్ని మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టానికి జిరాక్స్ కాపీ అని చెప్పి పిలుస్తాం. సో దీన్ని మనం తెలుగులో నకలు లేదా మాతృక అని పిలుస్తాం. భారత రాజ్యాంగానికి ఈ చట్టాన్ని చాలా విషయాలు మనకి గవర్నర్ నియమించడం కానీ, సో సెక్షన్ 93 ప్రకారం ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడం కానీ, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే రావడం జరిగింది. మరి సాధారణంగా ఈ రాష్ట్రపతి పాలన అనేది రాష్ట్రాల్లో ఎన్ని సందర్భాల్లో విధిస్తారు అంటే, సాధారణంగా ఈ రాష్ట్రపతి పాలన అనేది 2 సందర్భాల్లో విధించవచ్చు. ఎలాంటి సందర్భాల్లో విధించవచ్చు అంటే, ఒకటి, ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ అధికారం విఫలమైనప్పుడు, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినప్పుడు, ఆ విషయాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ మన రాష్ట్రపతికి నివేదించినప్పుడు, రాష్ట్రపతికి తెలియజేసినప్పుడు, రాష్ట్రపతి అది నమ్మి అతను తన సంతృప్తి ద్వారా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంకా అడ్మినిస్ట్రేషన్ చేయడం కష్టం, సో ఖచ్చితంగా ఇక్కడ మనం రాష్ట్రపతి పాలన విధించాలి అని నమ్మినప్పుడు ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అలాగే ఆర్టికల్ 356ని బేస్ చేసుకొని, ఆర్టికల్ 356ని బేస్ చేసుకొని కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు, యూనియన్కి సంబంధించినటువంటి అంశాలని అమలు చేయడంలో రాష్ట్రాలు వైఫల్యం చెందినప్పుడు, సో కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్రాలు, అంటే కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు రాష్ట్రాలని అమలు చేయడంలో విఫలమైనప్పుడు, కేంద్రం చెప్తే రాష్ట్రం విననప్పుడు, అప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఈ రాష్ట్రపతి పాలనకి పార్లమెంట్ యొక్క ఆమోదం అవసరం ఉంటుందా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. సో పార్లమెంట్ ఆమోదం అనేది రాష్ట్రపతి పాలనకి అవసరమా అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎస్, రాష్ట్రపతి పాలనకి పార్లమెంట్ ఆమోదం అనేది కంపల్సరీ. మరి ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంటులోని ఉభయ సభలు ఖచ్చితంగా, పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభలు ఆమోదించాలి. సో ఉభయ సభలు ఆమోదించాలి. మరి ఎంతకాలంలోపు ఆమోదించాలి? 2 నెలల లోపల ఆమోదించాలి. సో 2 నెలల లోపల ఖచ్చితంగా వాటిని ఆమోదించాలి. మరి దీనికి ఏ మెజారిటీ కావాలి? సాధారణ మెజారిటీ కావాలి. అంటే ఈ రాష్ట్రపతి పాలనకి సంబంధించినటువంటి బిల్లుని సాధారణ మెజారిటీ తోటి ఆమోదిస్తే సరిపోతుంది, రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇంతకీ సాధారణ మెజారిటీ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు
ఉభయ సభలు అంటే మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభలో 543 మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభలో 245 మెంబర్స్ ఉన్నారు. బిల్లు లోక్సభకు వచ్చింది. సో ఇప్పుడు ఈ బిల్లు వచ్చినప్పుడు హాల్లో కేవలం 500 మెంబర్స్ ఉన్నారు. 43 మెంబర్స్ ఆబ్సెంటీస్ ఉన్నారు. ఆ రోజు అటెండ్ అవ్వలేదు. ఆ రోజు సభకి రాలేదు వాళ్ళు. ఈ 500లో ఈ ఓటింగ్‌లో కేవలం 400 మెంబర్సే పార్టిసిపేట్ చేశారు. అంటే 100 మెంబర్స్ ఓటింగ్‌కి చాలా దూరంగా ఉన్నారు. ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు ఈ 400 డివైడెడ్ బై 2 + 1 అంటే 201 మెంబర్స్ గనక ఈ ఎమర్జెన్సీ బిల్‌కి ఈ ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి బిల్లుకి ఓటేస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. దీన్నే మనం ఏ మెజారిటీ అంటామంటే సాధారణ మెజారిటీ అంటాం. ఆ రోజు సభకు హాజరై ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 2 + 1 చేస్తే ఎన్ని ఓట్లయితే వస్తాయో దాన్ని మనం ఏమంటామంటే సాధారణ మెజారిటీ అంటాం. సో సాధారణ మెజారిటీ సరిపోతుంది ఈ రాష్ట్రపతి పాలనని ఆమోదించడానికి ఆర్టికల్ 350 ప్రకారం, 356 ప్రకారం, ఆర్టికల్ 356 ప్రకారం. సో ఇది మనకి పార్లమెంట్ యొక్క ఆమోదం. ఇకపోతే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఎంతకాలం అమల్లో ఉంటుంది? సో రాష్ట్రపతి పాలన అనేది అమలు ఎంత కాలంలో ఉంటుంది అంటే, సో ఖచ్చితంగా 6 మంత్స్‌కి ఒకసారి ఎక్స్టెండ్ చేయాలి. 6 నెలలకు ఒకసారి ఎక్స్టెండ్ చేస్తూ మాక్సిమం ఎన్ని ఇయర్స్ వరకు విధించొచ్చు అంటే 3 సంవత్సరాల కాలం వరకు మనకి ఎమర్జెన్సీని మనం ఇంపోజ్ చేయొచ్చు. సో ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఎక్స్టెండ్ చేస్తుండాలి. మాక్సిమం ఎంతవరకు విధించొచ్చు అంటే 6 మంత్స్ వరకు విధించొచ్చు. మరి దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? దీనికి ఏమైనా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయా? యెస్. ఏమున్నాయి సార్ ఎగ్జెంప్షన్స్ అంటే 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. 44వ రాజ్యాంగ సవరణ చేశారు. ఈ 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏమంటున్నామంటే, ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది 1 సంవత్సర కాలం పాటు పొడిగించలేము అంటున్నాం. సో 1 సంవత్సర కాలం పాటు పొడిగించలేము అంటున్నాం మనం. సో మరి ఏ సందర్భాల్లో పొడిగించలేమో 1 సంవత్సర కాలం పాటు? ఒకటి, ఏదైనా ఒక రాష్ట్రంలో ఇక్కడ ఏ సందర్భాల్లో పొడిగించలేము రాష్ట్రపతి పాలన అంటే, ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఏదైనా ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం లేట్ అయితుంది. ఎలక్షన్స్‌ని నిర్వహించడం లేట్ అవుతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఇక్కడ రాష్ట్రపతికి తెలియజేసింది. ఇక్కడ మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కొంత టైం పడతది. మీరు ఎమర్జెన్సీని ఎక్స్‌టెండ్ చేయండి అని చెప్పింది. అప్పుడు రాష్ట్రపతి ఏమంటారు? మాక్సిమం 1 ఇయర్ లోపల మీరు కండక్ట్ చేయాల్సిందే. అంతకు మించి పొడిగించలేము అని చెప్తారు. ఇది కండిషన్ నెంబర్ 1. ఎలక్షన్స్ ఎక్స్‌టెండ్ అయినప్పుడు. రెండో కేస్ ఏంటి అంటే, ఒకవేళ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా మనం 1 సంవత్సరానికి మించి పొడిగించలేము అన్నమాట రాష్ట్రపతిని. సో ఇది ఇక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉండేటువంటి కాలం. సో ఇందాకేమో పార్లమెంట్ ఆమోదం గురించి చెప్పాం. ఇప్పుడేమో ఎంతకాలం అమల్లో ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్పాం. మరి ఇప్పుడేమంటున్నామంటే, రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏం జరుగుతుంది? సో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగేటువంటి పరిణామాలేంటి? సో విధించిన తర్వాత ఏం జరుగుతుంది పరిణామాలు? అంటే ఇక్కడ కండిషన్ నెంబర్ 1 ఏమైతుంది అంటే, ఆ రాష్ట్రంలో సో కంప్లీట్‌గా అడ్మినిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ పరిపాలన ఎవరు చేస్తారు అంటే, గవర్నర్ పరిపాలన స్టార్ట్ అవుతుంది. సో గవర్నరే పరిపాలన చేస్తారు. మరి గవర్నర్ పరిపాలన చేయడానికి ఎవరు సహాయం చేస్తారు? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. సో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన అధికారి ఎవరైతే ఉంటారో, చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో, ఆ చీఫ్ సెక్రటరీ అతను లేదా ఆమె ఎవరైతే ఉంటారో వాళ్ళు సో గవర్నర్‌కి పరిపాలనలో హెల్ప్ చేస్తారు. అప్పటి వరకు ముఖ్యమంత్రికి చేస్తారు. ముఖ్యమంత్రి పరిపాలనలో లేడు కాబట్టి గవర్నర్‌కి హెల్ప్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి. ఇది పాయింట్ నెంబర్ 1. అలాగే సెకండ్ కండిషన్ ఏంటంటే, రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభని రద్దు చేస్తారు. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది కంప్లీట్‌గా రద్దయిపోతుంది. రైట్. సో ఇక్కడ ఏమన్నాం సార్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ సార్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది కంప్లీట్‌గా రద్దయిపోతుంది ఆ రాష్ట్రంలో. అంటే రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీని రద్దు చేసేటువంటి అధికారం. ఇది పాయింట్ నెంబర్ 2. అలాగే థర్డ్ వన్ ఏమన్నామంటే, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి
శాసన నిర్ణయాలు అంటే లెజిస్లేటివ్ వింగ్‌కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేయాలి అంటే పార్లమెంటే చేస్తుంది అని చెప్పి పార్లమెంటే చేస్తుంది అని చెప్పి రాష్ట్రపతి తెలియజేస్తారు. సో, రాష్ట్రపతి ఏం చేస్తారు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సో, ఇక్కడ ఏమైనా శాసనాలు అంటే సో, బిల్స్ గాని ఇవన్నీ ఏమైనా చేయాలి అంటే పార్లమెంట్ చేస్తుంది అని చెప్పి సో, రాష్ట్రపతి తెలియజేస్తారనమాట. అలాగే సో, ఫోర్త్ పాయింట్ ఏమంటున్నాం సార్ అంటే ఇంకా ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి ఏమైనా బిల్స్ తయారు చేయాలి అంటే, ఆ బిల్స్‌ని చేసేటువంటి అధికారం సో, ఆ రాష్ట్ర గవర్నర్‌కి ఉంటుంది. వాటినే మనం ఏమంటామంటే ఆర్డినెన్స్ అంటాం. అంటే ఆ రాష్ట్ర గవర్నర్ ఏం చేయొచ్చు అంటే, ఆ గవర్నర్ ఏం చేయొచ్చు అంటే ఆర్డినెన్స్‌లని జారీ చేయొచ్చు. సో, మరి ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి ఎంతుంటుంది? 6 మంత్స్, 6 వీక్స్ ఉంటుంది. ఆర్ 7 ½ మంత్స్ ఉంటుంది. ఆర్ 2 డేస్ ఉంటుంది. ఇది ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి. ఒకవేళ 6 మంత్స్, 6 వీక్స్ లోపల గనక ఆ రాష్ట్రంలో కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ అయితే ఈ ఆర్డినెన్స్ అనేది ఆటోమేటిక్‌గా రద్దయిపోతుంది. సో, ఇది ఈ రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు. సో, రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఇవి జరుగుతాయన్నమాట. మరి ఇంతకీ రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో విధించొచ్చు? సో, రాష్ట్రపతి పాలన అనేది ఏ సందర్భంలో విధించొచ్చు? సో, అకార్డింగ్ టు ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో విధించవచ్చు? సో, ఏ సందర్భంలో విధించవచ్చు? సో, ఏ సందర్భంలో విధించవచ్చు అంటే సో, ఇక్కడ ఈ క్రింది సందర్భాల్లో విధించొచ్చండి. ఒకటి గవర్నరు ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయండి అని జెప్పి, గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయండి అని జెప్పి, అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఎవరైతే పొలిటికల్ ప్రతినిధులు ఉంటారో, ఆ మెజారిటీ పార్టీ లీడర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పారు. వాళ్ళు దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపాయింట్ డేట్ ఇచ్చారు. ఇగో పలానా రోజు మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రండి అన్నారు. ఆయన ఇంకా లేట్ చేస్తున్నారు. అప్పుడు రాష్ట్రపతి పాలన విధించొచ్చు. అంటే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడానికి టైం పట్టినప్పుడు సో, ప్రమాణ స్వీకారం చేయడానికి గెలిచిన తర్వాత సో, ప్రమాణ స్వీకారం చేయడానికి టైం పట్టినప్పుడు ఆయన రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రెండో సందర్భం. రెండో సందర్భం ఏంటంటే, సంకీర్ణ ప్రభుత్వం యొక్క మద్దతు కోల్పోయినప్పుడు. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో 100 సీట్స్ ఉన్నాయనుకోండి. సో, ఎవరైతే 50/2 ప్లస్ 100/2 ప్లస్ 1 సీట్లు అంటే 51 సీట్స్ గెలుచుకుంటారో ఎన్నికల్లో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారో వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు ఒక పార్టీకి కేవలం 45 సీట్లు మాత్రమే వచ్చినాయి. వాళ్ళకి ఇంకో 2 పార్టీలు మద్దతిచ్చాయి. దాంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సడెన్‌గా ఒక పార్టీ విత్‌డ్రా చేసుకుంది వాళ్ళ సపోర్ట్‌ని. అప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇది సెకండ్ కేస్. అలాగే థర్డ్ కేస్ ఏంటి అంటే, అక్కడున్న ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది నెగ్గింది. అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి? 51 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి. కానీ ఆయనకి కేవలం 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే ఉంది. ఇంకా ఎంతమంది కావాలి? 11 మంది కావాలి. సో, ఆ 11 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఆయనకు లేదు. అప్పుడు ఏం చేస్తారు? సో, వీళ్ళని ప్రూవ్ చేసుకో నువ్వు పలానా రోజు వరకి అని చెప్పారు. ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయినరు. అప్పుడు కూడా ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలనని విధిస్తారు. అలాగే సో, నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే, ఏదైనా ఒక స్టేట్‌లో ఏదైనా ఒక స్టేట్‌లో మనకి ఇక్కడ ఏమంటున్నామంటే సో, డిసీజెస్ వచ్చాయి. అంటువ్యాధులు సో, బాగా ప్రబలుతున్నాయి. అంటువ్యాధులు బాగా ప్రబలుతున్నప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది బాగా కష్టంగా ఉంది. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఏం చేయొచ్చు అంటే ఎమర్జెన్సీని విధించొచ్చు. అలాగే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. సో, ఇక్కడ ఏమవుతున్నాయి? గొడవలు జరుగుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. అలాంటి సందర్భంలో కూడా మనం ఏం చేయొచ్చు? రాష్ట్రపతి పాలన విధించొచ్చు. ఈరోజు మణిపూర్‌లో జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్. సో, ఆ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఆ రాష్ట్రంలో గొడవలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకని ఆ రాష్ట్రంలో ఏం చేసిందంటే రాష్ట్రపతి పాలన విధించడం జరిగిందనమాట. సో, ఈ సందర్భాల్లో రాష్ట్రపతి పాలనని విధించవచ్చు. మరి రాష్ట్రపతి పాలన అనేది ఏ విధంగా రద్దవుతుంది? సో, రాష్ట్రపతి పాలన రద్దయ్యేటువంటి విధానం ఏంటి? సో, రాష్ట్రపతి పాలన రద్దవ్వడానికి సో, పర్టిక్యులర్‌గా విధానం ఏం లేదండి.
సో, రాష్ట్రపతి పాలన విధించడానికి ఏ విధంగా అయితే పార్లమెంట్ ఆమోదం ఉందో, రాష్ట్రపతి పాలన రద్దు చేయడానికి పార్లమెంట్ యొక్క అనుమతి అక్కర్లేదు. డైరెక్ట్‌గా రద్దు చేయొచ్చు. ఆ అధికారం ఎవరికుంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. సో, రాష్ట్రపతికి ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేసేటువంటి అధికారం ఉంటుంది. కానీ విధించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క ఆమోదం తప్పనిసరి. సో, ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ అయింది. గవర్నర్ ఆ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేశారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రపతి పాలనతోటి అవసరం లేదండి ఇక్కడ. సో, రాష్ట్రపతి పాలనని రద్దు చేయండి అన్నారు. సో, అప్పుడు రాష్ట్రపతి పాలనని రద్దు చేసేస్తారు. సో, ఇది రాష్ట్రపతి పాలన విధించేటువంటి పద్ధతులండి. సో, ఇది మనం షార్ట్‌గా, స్వీట్‌గా మాట్లాడుకున్నటువంటి విషయం. సో, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ గూడా మీరు ఫార్వర్డ్ చేయండి. సో, మన ఛానెల్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేలాగా చూడండి. ఎందుకంటే మీ సపోర్ట్ తోటి ఇంకెన్నో విషయాల్ని మనం ఈ ఛానెల్‌లో మాట్లాడుకోవచ్చు. బర్నింగ్ ఇష్యూస్ కానీ, సో చాలా విషయాలు పెద్దగా ఉండే విషయాల్ని షార్ట్‌కట్‌లో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాల గురించి చెప్పుకోవచ్చు. సో కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థాంక్ యూ వెరీ మచ్.